మరి మీ అబ్బాయిని మీరు డైరెక్ట్ చేసే సినిమా ఎప్పుడు? అంటే మిగతా వాళ్ళతో లాంచ్ చేసినారా చేద్దామండి. దీంతో? ఓకే. ఎవ్వరు వాడిని డైరెక్ట్ చేయకుండా వాడు ఖాళీగా ఉన్నాడు అనుకోండి అప్పుడు చేద్దాం. చాలా మంది వస్తున్నారు. రోజుకి నలుగురు, ఐదుగురు వస్తున్నారు, కథలు చెప్తున్నారు. ఓహ్! స్టిల్ ఇంకా 3 సినిమాలు రన్ అవుతున్నా కంటిన్యూ కూడా. వస్తూనే ఉన్నాయి సార్. హ్మ్. వస్తున్నాయి. మా అబ్బాయి అనే కాదు. రేపు మీ హ్మ్. అబ్బాయి వచ్చినా ఇండస్ట్రీకి కొంచెం ఇతను పనికొస్తాడనుకుంటే వస్తూనే ఉంటాయి. టాలెంట్ ఎందుకంటే ఉంటే చాలా గనక. మంది ఉన్నారు. హ్మ్. ఆస్పిరెంట్స్ విపరీతంగా ఉన్నారు. యెస్. కథలు రాసుకొని ఏదో చెయ్యాలని, సాధించాలని. యెస్. యెస్. వాళ్ళందరికీ హీరోస్ ఇప్పుడు మన హీరోస్ డేట్స్ ఒక్కొక్కళ్ళు 1 ఇయర్, 2 ఇయర్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. యెస్. యెస్. వాళ్ళు కథలు చేయాలంటే ఎప్పుడు చేయాలి? హ్మ్. ఒక్కొక్క హీరో 10 సంవత్సరాలు లేడు. యెస్. పెద్ద యెస్. హీరోస్ ఎవ్వరు కూడా 10 ఇయర్స్ వరకు లేరు మీరు ట్రై యెస్. చేస్తే. యెస్. యెస్. సో కొత్త హీరోస్ వస్తే మంచి ఇండస్ట్రీలో డెఫినెట్గా అవసరం ఉంది. హ్మ్. చెప్తారు, ఎవరు వచ్చినా చెప్తారు. మరి మీరు అనుకున్న పెద్ద హీరో సినిమా ఎప్పుడు మేము చూడొచ్చు? అంటే డైరెక్టర్‌గా అంటే మీ నేను ఈ సంవత్సరం 24లో డైరెక్టర్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అదే మీది ఆల్రెడీ 2 సార్లు చూసాము బిగ్ స్క్రీన్ మీద నేము. ఇప్పుడు మరి చేస్తాను. నెక్స్ట్ ఈసారి కొంచెం గట్టిగా కొడతాం. పెద్ద హీరో ఆ. లీక్. అంటే పెద్ద సినిమా చేస్తేనే పెద్ద డైరెక్టర్ ఇక్కడ. అవును. చిన్న సినిమా నువ్వు ఎంత బాగా చేసినా చిన్న డైరెక్టరే. అందుకే డిసైడ్ అయ్యా పెద్ద సినిమానే చేద్దామని. హ్మ్. పెద్ద హీరో లీక్ ఏమన్నా ఇవ్వగలరా? పెద్ద హీరో ఆ, పలానా లేదు, ఆయనే చెప్తారు, మనం ఎందుకు చెప్పడం. ఆయనే చెప్తారు మొత్తం. ఆయన చెప్తే మనకి గౌరవం, మనం మ్మ్. చెప్తే మనకి కూడా చీప్గా ఉంటుంది. మనకి చెప్పుగా ఉంటుంది మొత్తానికి. మొత్తానికి చాలా అంటే మీ మాటలు అక్కడే కాదు సార్, ఇక్కడ కూడా పేలుతున్నాయి యాక్చువల్గా తోటల్లో. అట్లే ప్రతి లేదు మాట సార్. చాలా క్లారిటీగా మాట్లాడతారు ఆచితూచి. అది క్లారిటీ అనేది క్లియర్. క్లారిటీ ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఎక్కడైనా క్లియర్గా ఉంటుంది, నో డౌట్. నెక్స్ట్ మీకు నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం మంచి అప్డేట్స్ వస్తాయి మా మంచి దగ్గర నుంచి. అప్డేట్స్ వస్తాయి యాక్చువల్గా. మీ సినిమాకి మా బాబుది సంబంధించి వస్తుంది డెఫినెట్గా. బాబుది కూడా మంచి వస్తుంది మంచి actually. అప్డేట్స్ వస్తాయి. అయితే మీ బాబు అన్నారు కాబట్టి ఇంకొకటి, లాస్ట్ ట్రోల్స్ అయితే చేశారు కానీ ఆఫ్టర్ దట్ ఆయన చేసిన వర్కౌట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అందరూ కూడా మళ్ళీ అంటే అలా స్టార్ట్ అయ్యి నెగిటివ్గా పాజిటివ్ అయింది. దానివల్లనే మాకు బాధ్యత పెరిగింది. బాధ్యత పెరిగింది. అదే నెగిటివిటీ ఎలా ఉంటే టక్కన ఫస్ట్ సినిమా అలా వచ్చేసేది. మ్మ్. అది పాజిటివిటీ అయిన తర్వాత ఇది వస్తే బాగుండు అనిపించింది. కొంచెం స్కేల్ పెద్దగా అయిపోయింది. Yes. అది మరి యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ ఇన్ని సంవత్సరాలుగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏమన్నా కొంచెం సపోర్ట్ చేశారా మీ బాబుని? అంటే ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే నేను సపోర్ట్ చేద్దాం అనుకునే లోపు వాడే ఆటోమేటిక్గా అర్థం చేసుకున్నాడు. వెరీ ఈజీ అయిపోయింది అదంతా. ఎందుకంటే సార్ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఎదటోళ్ళు ఒకటి అనేసరికి మైండ్ డైవర్షన్లు అనేవి ఈజీ కదా చాలా. అవును, అలా ఉన్నారు. ఈ జనరేషన్ చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. టఫ్గా ఉన్నారంటారు. దే విల్ డూ అండ్ దే విల్ రిసీవ్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎస్. అందరూ అలాగే ఉన్నారు.